ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నో ఐ హ్యాస్ సీన్, నో ఇయర్ హ్యాస్ హర్డ్, no mind has conceived what God has prepared for those who love him. 1 Corinthians చాప్టర్ 2 వర్స్ 9. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితంలో ఎంత అర్థం చేసుకున్నా కూడా అర్థం కావండి. అసలు దేవుడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాదు. ప్రస్తుతం నువ్వు వెళ్ళే పరిస్థితికి దేవుడు నీ ఎడల జరిగించే తన చిత్తానికి బహుశా ఏమాత్రమూ కూడా సంబంధం లేకపోవచ్చు. కానీ దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకై అసలు ఏం సిద్ధపరిచాడో నేటి వరకు కూడా మన కంటికి కనిపించలేదు. కానీ మన దేవుడు సమస్తాన్ని కూడా తనను నమ్మిన బిడ్డల జీవితాలలో బాగుగా జరిగిస్తాడు అని మాత్రం నమ్మాలండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు అనుకోవచ్చు, నేను ఎదుర్కొనే పరిస్థితి చూస్తే నా జీవితంలో ఏమీ కూడా అనుకున్నవే జరగటం లేదు, దేవుడేమో అంతా నీ మేలుకై సమస్తం జరిగిస్తున్నాను అని సెలవిస్తున్నాడు. కానీ రాను రాను నేను వెళ్ళే పరిస్థితి చూస్తే అసలు మంచి రోజులు వస్తాయా అనే నమ్మకం కూడా లేకుండా పోతుంది. అసలు నిజముగా నా కొరకై దేవుడు ఏమన్నా సిద్ధపరిస్తే నాకు చూపించాలి కదా అని రకరకాల ప్రశ్నలు బహుశా ఈనాడు నీ హృదయంలో కలగవచ్చు. కానీ ఆయన నీ జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశాలు ప్రస్తుతం నీకు తెలియకపోవచ్చు. కానీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం దేవుడు ఈ లోకంలో అందరి కోసం మీరును సిద్ధపరుస్తాడని ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియులారా, ఎవరైతే నిత్యం తన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనను ప్రతి పరిస్థితులలో కూడా వారి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రేమిస్తారో వారి పట్ల దేవుడు చేసే కార్యాలు అతి భీకరమైనవి. ప్రియులారా, ఆనాడు యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు. కానీ ఒక్కగానొక్క సమయంలో తన కళ్ళ ముందే తన యొక్క 7 కుమారులు 3 కుమార్తెలు మరణించారని ఒక దాసుడు పరిగెత్తుకుని చెప్పగా వేరొక దాసుడు వెంటనే వచ్చి నీ యొక్క పశు సంపద గొర్రెలను ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్చి వేసింది అని చెప్పుచుండగానే మరి ఒక దాసుడు వచ్చి కల్దీలు నీ ఒంటల మీద పడి చంపారయ్యా అని చెప్పుటకు నేను ఒక్కడినే పారిపోయి వచ్చి తిని అని చెప్పగానే ఆ సమయంలో యోబు పరిస్థితి చూశారా ప్రియులారా? తన కళ్ళ ముందు తన సమస్తం కూడా నాశనమైపోతూ ఉంటే అది మేలంటారా? నేను నా దేవుణ్ణి ఎంతగా ప్రేమించినా నా కళ్ళ ముందే సమస్తం కోల్పోతూ ఉంటే ఎలా ఇది మేలు అని నేను అనుకోవాలి? కంటికి కనిపించిన మేలు కంటే కళ్ళ ముందే జరిగే కీడును చూసి వాస్తవానికి ఆనాడు యోబు తట్టుకోలేకపోయాడు. తన 10 మంది పిల్లలను సమాధి చేసి యోబు తిరిగి వస్తూ ఉంటే అందరూ కూడా అయ్యో యోబు, నువ్వు దేవుణ్ణి ఎంతలా ప్రేమించావయ్యా, ఎంతలా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించావు. కానీ దేవుడేంటి నీ విషయంలో ఎందుకు ఇంత కీడును అనుమతిస్తూ వస్తూ ఉన్నాడు? అసలు ఏం చేశాడు ఆయన నీకు? ఇంత అన్యాయం చేశాడే నీ దేవుడు అని దారి పొడవునా అందరూ కూడా యోబును చూసి జాలిపడుతూ ఉంటే మరికొందరైతే యోబును చూసి నవ్వుతూ ఉంటే యోబు మాత్రం ఎవరి మాటలను బట్టి కృంగిపోకుండా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రస్తుతం నా కంటికి కనపడేది లోకం దృష్ట్యా కీడుగా ఉండవచ్చు. ప్రస్తుతం నా దేవుడు నా కొరకై ఏమి సిద్ధపరిచాడో తెలియకపోవచ్చు అందరికీ కూడా. కానీ రానున్న దినాలలో అవి మేలు జరుగుటకై ప్రస్తుతం నేను కీడును అనుభవించాల్సిందే అని నమ్ముతూ వచ్చినాడు. అందుకే దేవుడు యోబును ఎంతగానో ప్రేమిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టే తన హృదయానికి సైతం అంతు చిక్కని విధంగా ఎంత కీడును అనుభవించాడో దేవుడు సమస్తాన్ని కూడా మేలు కొరకై జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న
ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రేమించు వారి కొరకై అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి కొరకై సమస్తం కూడా మేలు కలుగుటకై జరిగిస్తున్నాడు అని ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నువ్వు నేను మనమందరము కూడా నమ్ముతున్నామా? ప్రస్తుతం నువ్వు ఎంత దేవుణ్ణి ప్రేమించినా కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినా కూడా నువ్వు కీడును అనుభవిస్తున్నావేమో కదా. కానీ నీ దేవుడు రానున్న దినాలలో నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి వాటన్నిటినీ కూడా మేలు కలుగుటకై సమస్తాన్ని కూడా సమకూర్చి మరి జరిగిస్తున్నాడు అని ఒక పర్పస్ కొరకై దేవుడు ఇదంతా కూడా నీ జీవితంలో అనుమతిస్తున్నాడు అని నువ్వు నమ్మాలి. అవి నీకు హానికరమైనవి ఎంత మాత్రమూ కూడా కాదు ప్రియులారా. దేవుడు వీరి ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని అన్యజనులందరూ కూడా చూసి ఆశ్చర్యపోయేలాగా వారి చెవులు గింగురుమనేలా నీ దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై ఆయన తప్ప మన కార్యం సఫలం చేయు మరి ఏ దేవునికి కూడా ఎవడనూ కూడా ఏ కాలమున చూడలేదు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి దేవుడు నీ కొరకై ఎంతో గొప్ప మేలును దాచి ఉంచాడు అని నీ శ్రమలలో సైతం నమ్ముతూ వస్తావు. దేవుడు ఖచ్చితంగా ఇంత మంచి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తూ వస్తాడు. ఆనాడు యోసేపు యొక్క అన్నలు ఎంత కీడును యోసేపుకు చేయాలని చూస్తూ వస్తూ ఉన్నారు. ఆ కీడంతటినీ కూడా ఆ పరమ తండ్రి చూస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆనాడు యోసేపు జీవితంలో ఆ పరమ తండ్రి ఆ కీడంతటిని కూడా మేలు కొరకే మారుస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆనాడు ఎంతోమంది భక్తులు వారి జీవితాలలో దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ మనం ఆయన చూడలేకపోయినా కూడా నమ్ముతున్నాం కదండి. ఆ యొక్క నమ్మకాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో చూడబోతూ వస్తూ ఉన్నారు. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగిస్తున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమున మీరు మమ్మల్ని ప్రేమించినారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా నేడు దినమంతట్లో కూడా మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఒక నూతనమైన దినాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి మిమ్మల్ని ప్రేమించి ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో వారి జీవితాలలో ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ రండి. తద్వారా వారి యొక్క జీవితాలలో మీ యొక్క మేలులను వారు చూసేవారిగా ప్రతి ఒక్కరిని కూడా మీరే సిద్ధపరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మమ్మల్ని ప్రేమించి మా అవసరానికి తగినట్లుగా మీరు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు మీ ప్రియులైన బిడ్డల తండ్రి ఎంతోమంది వారి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తూ వస్తున్నారు తండ్రి. దయచేసి దేవా, వారి ప్రార్థనను అంగీకరిస్తూ రారా తండ్రి. వారి బ్రతుకులను, వారి యొక్క ఆరోగ్యాలను బాగు చేస్తూ రారా. వారి యొక్క లాస్ అయిపోయినటువంటి వ్యాపారాన్ని కూడా తిరిగి మరలా సమకూరుస్తురండి. గడిచిన కాలంలో ఏవైతే కోల్పోయారో, ఏవైతే నష్టపోయారో తండ్రి, అవన్నీ కూడా మీ చిత్తమైతే తండ్రి ఈ నూతన సంవత్సరంలో వారు తిరిగి పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. మేలు చేసే దేవుడవు మీరే తండ్రి. మా యొక్క హృదయంలో దేని కొరకైతే వేదన చెందుతున్నామో సమస్తమును కూడా బాగుగా ఎరిగి ఉన్న తండ్రి. దయచేసి మా కన్నీటిని తోడవరా తండ్రి. దయచేసి మా ప్రార్థన అంగీకరిస్తురారా. మా బ్రతుకుల్ని మీరే బాగు చేస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈనాడు ఎంతోమంది కుటుంబాలలో తండ్రి రక్షణ లేని వారిగా ఉన్నారు. భర్తకు రక్షణ ఉంటే భార్యకు రక్షణ లేదు, భార్యకు రక్షణ ఉంటే భర్తకు రక్షణ లేదు తండ్రి. ఈ రీతిగా కుటుంబంలో భార్య భర్తలకు రక్షణ ఉంటే పిల్లలు రక్షింపబడని వారిగా ఉన్నారు. కుటుంబం అంతా రక్షించబడితే మరి కుటుంబ యొక్క సభ్యులు తండ్రి వారి యొక్క బంధుమిత్రులకు రక్షణ లేదు తండ్రి. ఇలాంటి రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళుట మీకు ఇష్టం లేదు అని సెలవిచ్చిన దేవా, ఈనాడు మీ ప్రియులేని బిడ్డలు తండ్రి ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు తండ్రి. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా బాగుగా ఎరిగి ఉన్న దేవా, మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుండగా
మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకించి ఈ దినమంతట్లో కూడా మీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. విన్న వాక్యం ప్రకారం వారు విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ రండి తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు యవ్వనస్తులని వారు జీవితం మీద విరక్తి చేత వారు అనుకున్నది సాధించలేనిదని, అనుకున్న వారిని వివాహం చేసుకోలేదని తండ్రి, అనుకున్న గోల్ రీచ్ కాలేదని రకరకాల ఆలోచనల చేత తండ్రి సూసైడ్ అటెంప్ట్ చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అకాల మరణాల పాలవుతున్నారు. అట్టి బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటూ రారా తండ్రి. మీరు ఈ లోకంలో మమ్మల్ని సృష్టించింది, ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది, మీ కొరకై పిలుచుకున్నది తండ్రి. మీ నామానికి మహిమ తేవాలని తండ్రి. మేము ఉన్నతమైన స్థానంలో ఉంటే మీరు చూచి సంతోషించాలనే కదా దేవా. అలాంటి ఆత్మహత్య ప్రయత్నాలను ఆపండి తండ్రి. జీవము గల దేవుడైన మీరు మా కొరకే మరణించినారన్న అలాంటి దృష్టి కలిగి మేము మీ కొరకే జీవించే కృపను అనుగ్రహిస్తారని మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరాలు తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతలలో అనుకూలతను వారికి అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూ రండి. సమస్త సమాధానం చేత
వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.